హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. మరో ఆసక్తికరమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఆవలింతకు అన్నలు ఉన్నారు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు అన్న సామెత తారుమారైంది. రోమా క్రీమి పుణ్యమా అని తుమ్ముతో పక్కవాడికి వైరస్ సోకుతోంది. దీంతో తుమ్మాల వద్ద అన్న సందేహంలో పడిపోయారు ప్రజలు. రోనా క్రీమి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి తుమ్మాలన్నా చాలా భయపడిపోతున్నారు. అయితే వారి తుమ్ము ద్వారా ఇతరులకు మహమ్మారి క్రీమి సోకుతుందనే విఘ్నత కాదు, తనకు ఎక్కడ ఆ క్రీమి సోకిందోనని తనను వెలివేస్తారేమని తుమ్మడానికి భయపడుతున్నారు ప్రజలు. అయితే తుమ్మును ఆపుకోవడం ద్వారా తుమ్మడం కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని వైద్యులు అంటున్నారు. బలవంతంగా తుమ్మును ఆపితే మరింత ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అసలు తుమ్మడం ఆపుకోవడం వల్ల జరిగే నష్టాలేంటి, ఎలా తుమ్మాలి, అసలు తుమ్ముతో రోనా క్రీమి మనకు సోకుతుందా, మనతో పాటు ఇతరులకు కూడా సోకుతుందా, అసలు ఎలా తుమ్మాలి, తుమ్మడం ఆపితే దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొంతకాలంగా మన మధ్య తుమ్మే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. మునుపటిలాగా ప్రశాంతంగా బిగ్గరగా అరుస్తూ తుమ్మే వాళ్ళు అసలు కనిపించడం లేదు. తుమ్మడం అంటే ఒక అపరాధంలా భావిస్తున్నారు. తుమ్మడం మానేస్తున్నారా, తుమ్మును ఆపేస్తున్నారా, అది మరింత డేంజర్. రోనా క్రీమి కారణంగా చాలా మంది తుమ్మడం మానేస్తున్నారు. దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలుసుకుందాం. తుమ్ము వస్తే ఏమాత్రం సంకోచించకుండా తుమ్మాల్సిందేనంటున్నారు వైద్యులు. రోనా క్రీమి ప్రమాదం ఉన్న నేపథ్యంలో కాస్త చుట్టూ ఉన్న జనాన్ని చూసి జాగ్రత్తగా తుమ్మితే సరిపోతుంది, కానీ మొత్తానికి తుమ్మడం మాత్రం బలవంతంగా ఆపకూడదు. ఇలా బలవంతంగా తుమ్మును ఆపితే ఇంద్రియాలకు పెనుముప్పు కలుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రధానంగా చెవులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో చెవిటితనం వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు కంటిలోని రక్తనాళాలు దెబ్బతీయడమే కాకుండా కంటిలోని తెల్లటి పొరపై ఉండే ఐరిస్ చుట్టూ రక్తనాళాలు తెగిపోతాయి. దీంతో బ్రెయిన్లోని రక్తనాళాలు బలహీనంగా మారి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలు తుమ్ము ఎందుకు వస్తుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశమే. మరో విషయం ఏంటంటే, సైనస్ సర్జరీ చేయించుకున్న వారు మాత్రం అస్సలే తుమ్మును ఆపకూడదు. మన శరీరంలోకి ఏదైనా రాకూడనిది, బాడీకి అన్వాంటెడ్ది లోపలికి వస్తే దానిని బయటకు పంపించే ప్రక్రియ తుమ్ము అంటారు. ముక్కులోనికి ఏదైనా సూక్ష్మ క్రిమి కానీ చెడు వాసనతో కూడిన బ్యాక్టీరియా దూరితే బలవంతంగా తుమ్మడం ద్వారా దాన్ని బయటకు పంపుతుంది. తుమ్మును ఆపేస్తే ఆ బ్యాక్టీరియా ముక్కులోనే ఉండిపోతుంది. దీంతో మరింత బలంగా దాన్ని బయటకు పంపేందుకు ముక్కు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే బలవంతంగా తుమ్మడం వల్ల ఇంద్రియాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. సైనస్ సర్జరీ చేయించుకున్న వారు మాత్రం అసలే తుమ్మును ఆపకూడదని వైద్యులు అంటున్నారు. ఇలా తుమ్మును ఆపడం ద్వారా గుండె సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మహమ్మారి రోనా క్రీమి ఉందన్న భయంతో తుమ్ములను ఆపుకోకుండా జాగ్రత్తగా అనవసర భయాందోళనలకు గురై కొత్త ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మరిన్ని ఆరోగ్య చిట్కాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ ప్రవీణ్, తెలుగు హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.